మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏదైతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా అయితే అమలు పరుస్తున్నారో అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడైనటువంటి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి మీద అక్రమ లిక్కర్ రవాణా కేసు నమోదైన విషయం, ఆయన అరెస్ట్ చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ముఖ్యంగా ఈ అరెస్టు ఎందుకయ్యా అంటే అందరికీ తెలుసు, దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో నెంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో వ్యతిరేక జ్వాలలు తెలుగుదేశం పార్టీ మీద వీస్తున్న తరుణంలో ఏదైతే డిఎస్సి ద్వారా ఎంతో మందిని దగా చేసినటువంటి ఘనత, అలాగే తునిలోని పాప అదృశ్యమైనటువంటి ఘనత, అలాగే ఏదైతే కృష్ణలంకలోని సాయి కృష్ణ అనే యువకుడు అందరం చూస్తున్నాం ఈరోజు ఎంత దారుణం అంటే, సాయి కృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట అందరూ మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో వారి పార్టీకి ఏ విధంగా అయినా వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఒక పేజ్ పక్కకు తిప్పి దాంట్లో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి పేరు రాయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయన మీద అక్రమ కేసు బనాయించి లిక్కర్ స్కామ్ చేశాడు, లిక్కర్ రవాణా చేశాడు, స్కామ్ చేశాడు అని చెప్పి ఒక దొంగ కేసుని ఆయన మీద అభియోగం మోపి ఆయన ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించినాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరం చూస్తున్నాం. ఏదైనా ఈరోజు ఒకటే చెప్తున్నాం, గతంలో 2014 నుంచి 19 దాకా జరిగింది స్కాములు అంటారు, లిక్కర్ స్కాములు అంటారు. ఇప్పుడు 2024 నుంచి జరిగేది లిక్కర్ స్కాములు అంటారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019 నుంచి 14 దాకా 5 ఏళ్లుగా కొత్తగా వచ్చిన డిస్టరీకి కూడా అనుమతి ఇవ్వని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే లిక్కర్ షాపులు పూర్తిగా ప్రైవేట్ పరంగా తొలగించి ప్రభుత్వం పరంగా అమ్మకాలు కొనసాగించే విధంగా లిక్కర్ షాపుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 33% మద్యం షాపుల్ని తగ్గించి ఏదైతే 4380 నుంచి 4380 లిక్కర్ షాపుల నుంచి 2900 లిక్కర్ షాపులకి తగ్గించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటాను. ఏదైతే మద్యం ప్రియులకు మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా ధరలు పెంచి మద్యాన్ని తాగే ప్రజల్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటాను. మద్యం విక్రయాల వేళలు ఈరోజు చూస్తున్నాం. అక్కడ ఇచ్చాపురం నుంచి ఇక్కడ తడ దాకా రాత్రి 12 కానివ్వండి, 1 గంట కానివ్వండి, 2 కానివ్వండి, లిక్కర్ షాప్ తలుపు తట్టి ఏ బ్రాండ్ అడిగినా కూడా వాటిని బ్లాక్లో అమ్ముకుంటూ 10 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా వాటిని బ్లాక్లో అమ్మే ఘనత ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీది. అయితే గతంలో 9:30-10 కల్లా షాపులు మూసేసి మద్యం దొరకకుండా కఠిన చర్యలు తీసుకునే జీవోని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అలాగే ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుల్ని పెట్టి మద్యాన్ని తక్కువగా అమ్మకాలు జరిగేటట్టు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ది. ప్రతి ఒక్క బాటిల్ మీద QR కోడ్ పెట్టి అమ్మకాల్ని పారదర్శకంగా అంతా ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని లిక్కర్ల గురించి మనం ఇంత పారదర్శకంగా జరిగితే ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పి వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఎటువంటి దురదాడులైనా ఏ దారైనా తొక్కేటటువంటి చంద్రబాబు నాయుడు గారు లేని స్కాములు కూడా స్కామ్ ఉంది అని చెప్పని ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు సునీల్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం దుర్మార్గం, దారుణం. గతంలో కూడా ఇదే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వారి తండ్రి గారైన పెద్దిరెడ్డి గారిని
అలాగే ఈరోజు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేసి వారి ద్వారా వారి తండ్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారిని వీరిని మానసిక ఆందోళనకి గురి చేయాలి. వీరు ఏ విధంగా వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వారి ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కంచుకోటలాగా ఉండే నాయకులందరినీ భయపెట్టాలి అనే దురుద్దేశంతో ఈరోజు వారి తనయుల మీద కేసులు పెట్టారు. ఈ కేసులకి గతంలో మనం చూస్తున్నాం. మిథున్ రెడ్డి గారు కూడా భయపడిన పరిస్థితి లేదు. మిథున్ రెడ్డి గారు ధైర్యంగా కేసు ఎదుర్కొని బయటకు వచ్చిన పరిస్థితులు, అలాగే రెట్టింపు ఉత్సాహంతో పోరాడిన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు కూడా కారుమూరి యువజన విభాగం నాయకుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ధైర్యంగా కేసులు ఎదుర్కొంటారు. మీరు పెట్టిన మీరు చేసిన ఆరోపణలు ఎటువంటి అవాస్తవాలు అని చెప్పని తేల్చి కోర్టులో ధైర్యంగా ముందుకొచ్చి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ఇక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విషయం అయితే మీరు క్లారిటీగా తెలుసుకోండి. మీరు గతంలో 2019 నుంచి 23వ సంవత్సరం దాకా ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రజల పక్షాన నిలబడిన సందర్భాలు ఉన్నాయా? మీరు వెళ్ళి దూరంగా మీరు సంపాదించుకున్న అక్రమ సంపాదనతో వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 2024 నుంచి 2029 దాకా మీ గవర్నమెంట్ ఉంది. 2024 నుంచి 29 దాకా మీ గవర్నమెంట్ ఉంది. 2026 సంవత్సరమే ఇది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అక్రమాలని, దోపిడీల్ని, దుర్మార్గాల్ని మేము బయట పెడుతున్నాము. మమ్మల్ని భయపెట్టే పరిస్థితి మీకు లేదు. అక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం, జగన్మోహన్ రెడ్డి గారి విధేయులం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు ఆయన్ని జైల్లో నిర్బంధించి కేంద్రంతో ఎంతో కొట్లాడి ఆయనకి దమ్మున్న మొగాడుగా బయట వచ్చి ఎన్నో శ్రీరాముడు పడినటువంటి కంటే ఎక్కువ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించారని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయన పడిన కష్టంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అనుసరించే మేమంతా ఆయన పడిన కష్టంలో 10% కూడా మేము కష్టం పడడం లేదు. మా జీవితంలో ఈ 5 సంవత్సరాల్లో 90 రోజులు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 90 రోజులు మాది కాదు అని చెప్పని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యి స్థిరంగా నిలబడున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం 90 రోజులు, ఈ జీవితాల్లో మావి 90 రోజులు కావు. మీరు ఎటువంటి కష్టాలు పడినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిలబడున్నాం. కాబట్టే ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయిస్తున్నా, ఎన్ని రౌడీజాలు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా ఎదుర్కొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మీ మీద గలం విప్పుతున్నారంటే, మీరు చేసే అక్రమాలు బయట పెడుతున్నారంటే దానికి కారణం ఎటువంటి పరిస్థితినైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇక్కడైనా మీరు ఆలోచన చేయండి. మీరు ఈ రెడ్ బుక్లో పేర్లు ద్వారా మీరు డైవర్షన్ చేసుకుంటూ ఒక్కొక్క పేర్లు రాసుకుంటా పోతున్నారు. మేము రేపు 2029లో మీరు ఇలాంటి అక్రమాలు ఎన్ని అన్యాయాలు చేసినా కూడా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వచ్చి బౌన్స్ అయ్యి వచ్చి జగనన్న 2.0 అనే దాంతో బౌన్స్ అయ్యి వచ్చి ఏదైతే రాష్ట్ర ప్రజల్ని మీరు నిజంగా ఇబ్బంది పెడుతున్నారో, ఈరోజు రెడ్ బుక్ కేవలం రాజకీయ కక్షల కోసమే వాడుతున్నారన్న. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కక్షల కోసమే రెడ్ బుక్ వాడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ దేనికోసం వాడతామంటే, మీరు ఈరోజు రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి, ప్రజల్ని పీడిస్తున్నటువంటి మీరు చేసే కష్టాలు, కబ్జాలు, రౌడీజాలు, దుర్మార్గాలు, ఇసుక మాఫియా, లిక్కర్ స్కాములు, వీటన్నిటినీ బయట పెట్టి మిమ్మల్ని చట్టం ముందు దోషిగా నిలబెట్టే దానికి మా డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది. మా డిజిటల్ బుక్ దానికి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ, ఈరోజు కారుమూరి సురేష్ కుమార్ యాదవ్ గారికి, మా నెల్లూరు జిల్లా సునీల్ కుమార్ యాదవ్ గారికి మా నెల్లూరు జిల్లా తరపున, మా నెల్లూరు జిల్లా యువజన విభాగ కమిటీ కావచ్చు, అలాగే నగర యువజన విభాగం కమిటీ కావచ్చు, మేమందరం ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాం అని చెప్పని తెలియచేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇలాంటి మీరు చేసే ఈ అక్రమాలు, అన్యాయాలని అరికట్టడానికి మేము, మీ రెడ్ బుక్ పరిపాలనని అంతం చేయడానికి మేము ప్రజల పక్షాన నిలబడేదానికి మేము ఎంతైనా మా దారి మేము ఎంచుకుంటాము. మేము ధర్నాలకి, రాస్తా రోకాలకి, ధర్నాలకి సైతం తెగబడతామని చెప్పి మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ సందీప్, నెల్లూరు నగర యువజన విభాగ అధ్యక్షుడిని. నిన్నటి రోజున మా సునీల్ కుమార్ యాదవ్ గారి మీద పెట్టిన అక్రమ కేసు, 190 కోట్లు రవాణా స్కామ్ చేశారంటూ పెట్టిన అక్రమ కేసుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం చేసే మా గొప్ప పని ఏందయ్యా అంటే డైవర్షన్ పాలిటిక్స్ లేదా రెడ్ బుక్, డైవర్షన్ పాలిటిక్స్ లేదా రెడ్ బుక్స్, ఇవి తప్పితే వీళ్ళకి తెలిసిన మార్గాలు లేవు. మొన్న సాయి అనే పిల్లోడు చనిపోతే వెంటనే ఈ కేసును ఓపెన్ చేశారు. దాని ముందు ఇంకోటి జరిగిపోతే దాన్ని ఇంకోటి ఓపెన్ చేశారు. ఈ రెడ్ బుక్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే
ఈ కుటుంబ ప్రభుత్వానికి చేత అయిన పని ఇంకా ఏమీ లేదు. అలాగే మీరు ఎన్ని కేసులు పెట్టినా మా యువజన విభాగం కానీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ధీటుగా బదిలిస్తాము, గట్టిగా పోరాడతాము. 2029లో మా జగన్ 2.0లో మీ అందరికీ తగిన గుణపాఠం చెప్తామని తెలియజేసుకుంటాము.